హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. భారతదేశంలో జూలై 1 తారీఖు నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. సో ఈ కొత్త చట్టాల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. సో మన గతంలోనే సెక్షన్ 69కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారం మగవాళ్ళు గనక ఒక మహిళను, ఒక అమ్మాయిని గనక వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా అంటే ఒక జాబ్ ఇప్పిస్తామనో, సినిమా అవకాశాలు ఇప్పిస్తామనో, ఏదో రకంగా ప్రలోభాలకి గురి చేసి ఆ అమ్మాయితో శారీరకంగా కలిసిన తర్వాత ఆ పని కనుక చేయకపోతే వారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జరిమానా కూడా 2 కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ మగవాళ్ళని చాలా భయపెడుతుందని చెప్పి దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేసాం. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ వల్ల ఈ రకంగా ఇబ్బందులు ఉంటే ఒక సెక్షన్ రద్దు చేయడం ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గతంలో ఈ సెక్షన్ ఉన్నప్పుడు నష్టాలు ఉన్నాయి, ఇప్పుడు రద్దు చేసినప్పుడు కూడా నష్టాలు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఏంటి ఆ సెక్షన్ అనేది చూస్తే కనుక 497 ఈ సెక్షన్ అనేది ఇద్దరు పెళ్ళైనటువంటి ఒక పురుషుడు, ఒక మహిళ అక్రమ సంబంధం కనుక పెట్టుకుంటే ఆ అక్రమ సంబంధం ఉన్నటువంటి క్రమంలో రెడ్ హ్యాండెడ్గా ఆ మహిళ యొక్క భర్త కానీ ఈ పురుషుడు యొక్క భార్య కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు కనుక నమోదు చేస్తే అక్కడ ఆ వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కూడా కొన్ని సందర్భాల్లో ఉండేటువంటిది. అయితే ఈ సెక్షన్ 497 సెక్షన్ చెప్తా ఉంది, చట్టంలోనే ఉంది, ఈ అక్రమ సంబంధం తప్పు, దీనికి శిక్ష పడుతుందని చెప్పి చెప్తా ఉన్నటువంటి క్రమంలో మరి అక్కడ ఇద్దరు దొరికినప్పుడు, పురుషుడు మహిళ ఇద్దరు దొరికినప్పుడు అక్కడ పురుషుడికి మాత్రమే శిక్ష విధించి మహిళకు శిక్ష విధించకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమాజంలో పురుషులు మహిళలు ఇద్దరు సమానమే అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ సెక్షన్ అక్రమ సంబంధం తప్పు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ మగ వ్యక్తిని మగాడిని మాత్రమే అరెస్ట్ చేసి అతను శిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మరి ఆడవాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అక్కడ దొరికినప్పుడు అని చెప్పి చాలామంది గతంలో న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అనేక మంది దీని గురించి ఈ చట్టంలో మార్పులు ఈ సెక్షన్లో దీంట్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలామంది గతంలో వెళ్ళినటువంటి సంఘటన మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ కొత్త క్రిమినల్ చట్టాలు అందుబాటులోకి వచ్చినటువంటి క్రమంలో దీనికి సంబంధించి సెక్షన్ 497 రద్దు చేశారంటే ఇక అక్రమ సంబంధం పెట్టుకున్న ఎలాంటి కేసులు కానీ ఏవి కానీ ఉండేటువంటి అవకాశం లేదు. సరే, మరి ఈ సెక్షన్ రద్దు చేస్తే మరి గతంలో ఇబ్బందులు వచ్చాయి, ఇప్పుడు రద్దు చేశారు కాబట్టి అంటే గతంలో సెక్షన్ ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు సెక్షన్ రద్దు చేస్తే తప్పేంటి అనేటువంటి ఆలోచన రావచ్చు. అయితే ఈ సెక్షన్ రద్దు చేయడం వల్ల ఇప్పుడు అక్రమ సంబంధమే తప్పు కాదు కాబట్టి ఇక భర్త ముందే మహిళ వేరే వ్యక్తితో వెళ్ళినా అడిగేటువంటి పరిస్థితి లేవు, కేసు పెట్టడానికి అవకాశం లేదు. అదేవిధంగా భార్య ముందే భర్త కూడా వేరే వాళ్ళతో వెళ్తే అడిగేటువంటి పరిస్థితి లేదు, కేసులు పెట్టేటువంటి అవకాశం లేదు. ఇలాంటి క్రమంలో మరి ఇద్దరు ఇలాంటి పరిస్థితులు చూసుకున్నప్పుడు వారికి విడిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు విడాకులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా విడాకుల కల్చర్ కనుక పెరిగితే మన హిందూ వివాహ వ్యవస్థ నాశనం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆందోళన ఎక్కువ అవుతున్న పరిస్థితి. మన భారతీయ సంస్కృతి కానీ సంప్రదాయాలు కానీ ప్రపంచ దేశాలు సైతం వీటి గురించి గౌరవిస్తూ వీటిని ఆచరించాలని చెప్పి చెప్తా ఉన్నటువంటి క్రమంలో విదేశాల యొక్క కల్చర్ మన భారతదేశంలో పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ సెక్షన్ రద్దు చేయడం ద్వారా ఇంకా అది ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది అందరి అభిప్రాయం. న్యాయ నిపుణులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి దీని ద్వారా. కాబట్టి ఇదే కాకుండా ఇలా అక్రమ సంబంధాల సంఖ్య కనుక పెరుగుతూ పోతే ఆ కుటుంబాలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ భర్త గనక వేరే మహిళ మోజులో పడి వెళ్ళిపోతే ఈ మహిళ యొక్క పిల్లల యొక్క పరిస్థితి వీళ్ళు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది, ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అదే రకంగా మహిళ కనుక వదిలేసి వెళ్ళిపోతే మరి ఇక్కడ భర్త పిల్లల్ని చూసుకోవడానికి కానీ తన ఆర్థికంగా సంపాదించుకొని ఉద్యోగం చేసేటువంటి విషయంలో కానీ ఇలా చాలా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొన్ని చోట్ల మన భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందని చెప్పి అందరికీ తెలిసిందే. మరి అలాంటి వ్యక్తులు మరి ఏం చేయాలో తెలియక ఆవేశంలో తన భార్య కనుక తప్పు చేస్తే మరి వాళ్ళని చంపేటువంటి సంఘటనలు కూడా మనం అనేక చూస్తున్నాం. అదే రకంగా భర్త చేసినా కూడా ఇక భరించలేకపోతున్నానని చెప్పి భార్య కూడా ఆ రకంగా భర్తలను చంపుతున్నటువంటి సంఘటనలు మన భారతదేశంలో చాలా చూస్తున్నాం. సో ఇలాంటివన్నీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్కి సంబంధించి ఒకసారి ఆలోచించి కొన్ని మార్పులు చేర్పులు అంటే గతంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు రద్దు చేసినట్టు కాకుండా కొన్ని మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే
చేయాల్సినటువంటి అవసరం ఉందని న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. సో మరి ఈ చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు సైతం ఏం చెప్తా ఉన్నారంటే, మనం చట్టాలను మారుస్తున్నాం, సెక్షన్లను మారుస్తున్నాం, కానీ ఈ సమాజంలో ఈ వ్యవస్థ మారితే తప్ప ఈ చట్టాలు పనికిరావు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా న్యాయస్థానాలు ఇప్పుడు ఈ చట్టాలు నెల కూడా కాలేదు కాబట్టి ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి కాబట్టి, సో భవిష్యత్తులో వీటికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తితే అప్పుడు వీటి గురించి ఆలోచన చేద్దామనే కోణంలో మరి న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. సో భవిష్యత్తులోనైనా ఈ కొన్ని ఇబ్బందికరమైనటువంటి సెక్షన్లకు సంబంధించి కానీ, ఇటు మగవాళ్ళకి కానీ ఇటు ఆడవాళ్ళకి సంబంధించి కానీ, అదేవిధంగా సమాజానికి ఇబ్బంది కలిగించేటువంటి విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఈ హిందూ మన భారతీయ సాంప్రదాయాలకు సంబంధించి కానీ, ఈ వివాహ వ్యవస్థకు సంబంధించి కానీ ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది 497 సెక్షన్కి సంబంధించి ఇక అక్రమ సంబంధం తప్పు కాదు అనేటువంటి దాన్ని ఈ సెక్షన్ చెప్తా ఉంది. సో మరి మార్పులు చేర్పులు జరుగుతాయా లేదా భవిష్యత్తులో అనేది చూద్దాం.